హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చేసే సండే స్పెషల్ చికెన్ కర్రీ అండి. గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వీటెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే చికెన్ రెసిపీ ఎలా ఉందో చూడండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి ఉల్లిపాయ ముక్కలు నూనె కలిసేలాగా కలపెట్టుకుందామండి. టైఫాయిడ్ జ్వరం వల్ల ఈ 10 రోజులు బట్టి వీడియోస్ తీయలేదండి. చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడైనా గ్యాస్ కాడ ఉన్నాను కానీ బాగా నీరసంగా ఉంది. జ్వరం తగ్గింది కానీ ఈరోజే వంటల్లోకి వచ్చాను. మళ్ళీ ఒకసారి మొత్తం చూసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కొంచెం ఉప్పు, తగినంత కళ్ళుప్పు వేసుకున్నానండి. 2 చెంచాలు వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నానండి, ఒక 1/2 స్పూను. ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా అల్లం ముక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఆ మసాలా మనకి 1 స్పూన్ వేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. నేను చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే నాకు ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మీ లైక్ వల్ల ఇంకో 10 మందికి వెళ్తుంది నా వీడియో. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదట్టుకుని ఒకసారి మళ్ళీ మూత తెచ్చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్ అండి ఇది. కేజీ చికెన్ పొద్దున్నే మా ఆయన చికెన్ తెచ్చారు. చికెన్ తెచ్చి ఇచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోయారండి. ఆయన లేసాక ఇంకా నేను ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టుకున్నాను. గ్యాస్ దగ్గర ఉన్నాను కానీ బాగా నీరసంగా ఉంది. నీరసం తగ్గలేదండి, జ్వరం తగ్గింది. కానీ ఇప్పుడు ఆ చికెన్ అంతా కలిపాం కదా, కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. వాటర్ చూసారా, మసాలా ముద్ద అవి వేసాం కదా, అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. నేనైతే వాటర్ ఏమి వేయలేదండి. ఇంకా మనకి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. నేను తగినంత కారం వేసుకుంటున్నాను. 3 చెంచాలు కారం వేసానండి. మేము కారం ఎక్కువగానే తింటాం. మూడు చెంచాలు కారం వేసుకున్నాను కదా. ఒకసారి కారం ముక్కలకంతా చికెన్కి పట్టేలాగా ఒకసారి కలుపుకుందామండి. నేను వండే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. గరం మసాలా వేసుకున్నాను, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నానండి. కొంచెం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా ఉంది మిక్సీలో, అది కూడా మనకి వేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇంకా మనం సపరేట్గా వాటర్ పోయలేదు. నేను గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ పోసుకోండి. నేను చికెన్లోనే అన్నీ వేసాను కాబట్టి మసాలా పొడులు గట్ట ఇంకా గ్రేవీ అవసరం లేదు. నేను చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు చికెన్. మసాలా దినుసులు అన్నీ కలుపుకున్నాక మూత పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ అంతా మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఒకసారి అలాగా కలపెట్టుకుందామండి. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు నుంచి ఏదో ఒక వీడియో వస్తుంది. రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ చేయండి. గిన్నెలోకి తీసుకుందాం. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మా ఇంటి సండే స్పెషల్ చికెన్ కర్రీ. నేను చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.